మీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మీ లైఫ్లో మోటివేషన్ లేకపోవడం కాదు, డిసిప్లిన్ లేకపోవడం. మోటివేషన్ 1-2 డేస్ ఉంటుంది, కాకపోతే డిసిప్లిన్ ఉంటే మాత్రం లైఫ్ మొత్తం చేంజ్ చేస్తుంది. సో ఈ వీడియోలో చూద్దాం మనం లేజీ పర్సన్ నుండి డిసిప్లిన్ పర్సన్ ఎలా అవ్వాలి. చాలామంది అనుకుంటారు నాకు మోటివేషన్ వచ్చినప్పుడే నేను స్టార్ట్ చేస్తా, ఆ పనైనా ఈ పనైనా అని. బట్ నిజం ఏంటంటే మోటివేషన్ వచ్చి మనం వర్క్ స్టార్ట్ చేయం, మనం స్టార్ట్ చేస్తేనే మోటివేషన్ వస్తుంది. లేజీగా ఉండడం ఒక హ్యాబిట్, అదేవిధంగా డిసిప్లిన్గా ఉండడం కూడా ఒక హ్యాబిటే. సో ఇప్పుడు డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి మనం పవర్ఫుల్ 5 స్టెప్స్ని చూద్దాం. మోస్ట్ పీపుల్ ఫెయిల్ బికాస్ దే స్టార్ట్ టూ బిగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే సడన్గా మనం ఇప్పుడు అనుకుని మార్నింగ్ 5కి లేవాలి, లేచి నేను 4 అవర్స్ చదువుకోవాలి అని అనుకుంటాం. సరే 4 అవర్స్ కాదు, లేకపోతే రేపటి నుంచి నేను వర్కౌట్ చేయాలి, 5 AM లేచి అని అనుకుంటాం. ఫస్ట్ డే లేస్తావు చేస్తావు, సెకండ్ డే లేస్తావు చేస్తావు, 3వ రోజు పడుకుంటావు. ఎందుకంటే నువ్వు ఒకటిసారి సడన్గా లేచి ఒకటిసారి నీ మైండ్కి ఇవన్నీ చెప్పేసరికి అది మైండ్కి ఫాలో అవ్వలేకపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ స్టార్ట్ స్మాల్, చిన్న పనులతో స్టార్ట్ చేయండి. సో ఎగ్జాంపుల్, చదవాలనుకుంటే 10 minutes చదవండి, 10 minutesతో స్టార్ట్ చేయండి. తర్వాత మీరు వర్కౌట్ చేయాలనుకుంటే ఒక 5 minutes వర్కౌట్ చేయండి, లేకపోతే ఒక 10 push-ups చేసుకోండి. 10 push-ups చేస్తాను, 10 push-upsతో స్టార్ట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్కి ఏంటంటే మెల్లిగా అడాప్ట్ అవుతుంది. ఈ స్మాల్ హ్యాబిట్స్ డైలీ కన్సిస్టెన్సీగా మారుతాయి. ఈ డైలీ కన్సిస్టెన్సీ మనకు ఒక బిగ్ డిసిప్లిన్ అవుతుంది. స్మాల్ డిసిప్లిన్ ఎవ్రీ డే ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ సక్సెస్ టుమారో. లేజినెస్ ఉండడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? ఫోన్, రీల్స్, యూట్యూబ్, తర్వాత వాట్సాప్ బ్రెయిన్కి ఇన్స్టాంట్ డోపమిన్ ఇస్తాయి. ఇప్పుడు మీ బ్రెయిన్కి చదువుకోవడం కానీ లేకపోతే వర్క్ చేయడం కానీ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఫోన్ని దూరం పెట్టి వర్క్ చేయండి. సోషల్ మీడియాకి టైం లిమిట్ పెట్టుకొని యూజ్ చేయండి. అండ్ థర్డ్ వన్, వర్క్ టైంలో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకొని పని చేయండి. మీ ఎన్విరాన్మెంట్ని మీరు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. చాలాసార్లు మనకి ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దామంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో సింపుల్ రూల్ ఫాలో అవ్వండి, జస్ట్ 5 minutes స్టార్ట్ చేయండి. సో ఈ 5 minutes మీరు స్టార్ట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes చదవడం కానీ, లేకపోతే 5 minutes వర్కౌట్ చేయడం కానీ, 5 minutes ఇంకా వేరే వర్క్ ఏదైనా చేయడం కానీ. మోస్ట్ ఆఫ్ ద టైం 5 minutes తర్వాత మీ బ్రెయిన్ ఫ్లోలోకి వెళ్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీరే కంటిన్యూ చేస్తారు. డిసిప్లిన్ అంటే ఒక పెద్ద థింగ్స్ చేయడం కాదు, జస్ట్ స్టార్ట్ చేయడం కూడా ఒక డిసిప్లిన్. చాలామంది వాళ్ళకి వాళ్ళే నేను ఒక లేజీ పర్సన్ని, నాతో కాదు, చేయలేము, నాతో వల్ల కాదు అని అనుకుంటారు. అదే ప్రాబ్లం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేయాలంటే మీ ఐడెంటిటీని చేంజ్ చేసుకోండి. సో మీరు అది చెప్పుకున్న బదులు మిమ్మల్ని మీరు ఐఎమ్ డిసిప్లిన్ పర్సన్, నేను ఒక డిసిప్లిన్ పర్సన్ని, నేను ఏ పని స్టార్ట్ చేసినా సరే ఫినిష్ చేస్తాను, నేను అంత ఈజీగా క్విట్ చేయను అని ఈ థింగ్స్ మీరు చెప్పుకోండి. ఎందుకంటే మీ ఐడెంటిటీకి తగ్గట్టుగా మీ బ్రెయిన్ బిహేవ్ చేస్తుంది. సో ఇఫ్ యూ థింక్ ఐఎమ్ డిసిప్లిన్, దెన్ మీ బ్రెయిన్ కూడా మీరు డిసిప్లిన్ ఉన్నప్పుడు ఎలాంటి వర్క్స్ చేయాలో అలాంటి వర్క్స్ చేయడానికి మిమ్మల్ని పుష్ చేస్తుంది. మోస్ట్ పీపుల్ క్విట్ బికాస్ దే వాంట్ పర్ఫెక్షన్. ఒక్కరోజు మిస్ అయినా సరే ఇంకొద్దు, ఆపేద్దాం అని చెప్పి డిమోటివేట్ అయిపోతారు. డిసిప్లిన్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు, కన్సిస్టెంట్గా ఉండడం. మీరు మిస్టేక్స్ చేసినా సరే మీరు కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్రో అవుతారు. ఒక్కరోజు మిస్ అయినా పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయండి. పెట్టుకోండి, సక్సెస్కి సీక్రెట్ పర్ఫెక్షన్ కాదు, కన్సిస్టెన్సీ. నీ లైఫ్లో 2 దారులు ఉన్నాయి. ఒకటి ఈజీగా ఉండే దారి, ప్లస్ కంఫర్టబుల్గా ఉంటుంది కానీ రిగ్రెట్ వస్తుంది, నీకు రిగ్రెట్ మాత్రం ఫీల్ అవుతావు. సెకండ్ది హార్డ్గా ఉండే దారి, డిసిప్లిన్గా ఉండాలి, తర్వాత సక్సెస్, దానికి వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది. ఈ రెండిట్లలో నీ డిసిషన్ ఏంటి? నీ ఫ్యూచర్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఒక్క డిసిప్లిన్డ్ డిసిషన్ చాలు. మీ లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, లేజీ నుండి డిసిప్లిన్ పర్సన్ అవ్వాలంటే ఈ 5 steps అయితే ఫాలో చేయండి. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటో, ఫోనా లేకపోతే లేజినెస్సా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ కోసం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.